ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, విమోచకుడాన్ని పరిశుద్ధనామని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు మంచి నిద్రనిచ్చినందుకు వందనాలు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చడం బలపరిచినందుకు వందనాలు. నీ వెళ్ళే స్వరం మా కోసం వినిపిస్తున్నందుకు వందనాలు. సన్నిధి వచ్చాను, నీ కృప దయచేయము. ఘనత ప్రభావం పొందమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. సంఖ్యాకాండము 17వ అధ్యాయం. ప్రశ్న: యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో మాటలాడి వారి యొద్ద నొక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రెగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయుము. 3వ వచనం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ప్రజలు నీళ్లు లేక, అది కాదు, 17వ అధ్యాయం సంఖ్యాకాండం 17. సంఖ్యాకాండం ఏది తీసిన 3వ వచనం. లేవి కర్ర మీద అహరోను పేరు వలె వేయవలె అనగా పితరుల కుటుంబములను దానికి ఒక్కొక్క కర్ర ఉండవలను. నేను మిమ్మును కలుసుకొని ప్రత్యక్ష గుడారంలోను శాసనం ఎదుట వాటిని ఉంచవలను. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్ష గుడారంలోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీయుల మీద విరుద్ధముగా సనుగుచుండు గొనుగులు నాకు వినబడకుండా మాన్పివేయదు. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికిచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య నుండెను. 7. మోషే వారి కర్రలను ప్రత్యక్ష గుడారంలోని యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబమైనదైన అహరోను కర్రను గూర్చి ఉండెను. అది గురించి చిగురించి పువ్వులను పూసిన బాదము పండ్లు గలవాడాయెను. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇశ్రాయేలీయులందరి ఎదుటికి తేగా వారు వాటి చూసి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకొనిరి. 10. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరగబడిన వారిని గూర్చి ఆనవాలు కడగబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచును. వారు దాని చావకుండానట్లు నాకు వినబడకుండా వారిని సనుగులు కేవలము ఆంచివేసి వాడవద్దు. అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను, అలాగనే చేసెను. అయితే ఇశ్రాయేలీయులు మోషేతో ఇట్లా అనేది, ఇదిగో ఈ ప్రాణము పోవు అని నశించిపోతి మందిరము నశించిపోతి. యెహోవా మందిరమును సమీపించి ప్రతివాడును చచ్చును. మేము అందరము చావలసి ఉన్నామా అని పలికిరి. అంటే ఇక్కడ 17వ అధ్యాయంలో చూసుకుంటూ వెళ్తూ ఉంటే యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్దకు ఒక్కొక్క పితరుల కుటుంబములకు ఒక్కొక్క కర్రగా, అనగా
వారి ప్రధానుల యొద్దకు వారి వారి పితరుల కుటుంబంలో చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయమని చెప్పారు. మోషే మరి వారికి ప్రజలకి ప్రధానులకి వాళ్ళకి చెప్పాడు. 12 కర్రలకి ఆ కర్రలకి పేర్లు తీసుకొని పేర్లు రాయమని చెప్పారు. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలను. ఏలైనగా పితరుల కుటుంబాల ప్రధానంలో ఒక కర్రయే ఉండవలను. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్ష గుడారంలోను శాసనములు ఎదుట వాటిని ఉంచవలను. మరి పరిశుద్ధ ఆవరణలో దేవుడు ఎప్పుడు వారికి ఆ రోజులో ఎలా కనపరుచుకున్నది? పరిశుద్ధ ఆవరణలో వారు కలుసుకునేది అన్నట్టు దేవుని చూసేది. సో వారికి చెప్పాడు, మీ పితరుల గోత్రంలో చొప్పున బట్టి 12 కర్రలకి వారి కర్రల మీద పేర్లు రాసి ఆ పేర్లతో మరి అక్కడ నేను ఎక్కడ కలుసుకుంటానో అక్కడ మరి వాటిని ఉంచవాలని చెప్పాడు. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలు మీద విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేదును. ఇదేంటి? ఇది 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 గొప్ప విషయమైనది. ఇప్పుడు సామాన్యంగా మనం చెట్టు కొమ్మ పెడితే భూమిలో పెడితే చిగురిస్తుంది. మరి మరి మామూలు ఇటు మన చేతిలో పట్టుకునే కర్ర ప్రత్యక్ష గుడారంలో పెడితే చిగురించునని చెప్పబడింది. ఏంటిది అంటే అసలు దేవుని కార్యాలు అది గొప్పగా ఉంటాయి. ఇప్పుడు భూమిలో ఏదైనా పదును గలదైతేనే పెడితే చిగురిస్తుంది. మరి దేవుని మందిర ఆవరణలో ఆ గుడారంలో కర్ర పెడితే చిగురించునని చెప్పుకుంటూ వస్తుంది. ఇశ్రాయేలు నీకు విరోధంగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేదును. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలు అతనికిచ్చిరి. అహరోను కర్రయు వారి కర్ర మధ్య ఉండెను. మోషే వారి కర్రను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధి ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోకి వెళ్ళి చూడగా లేవి కుటుంబదైన అహరోను కర్ర చిగురించి ఉండాలి. ఒక్క కుటుంబ వంశాలకే ఆ కర్ర చిగురించిందని చెప్పిండు. అది లేవి కుటుంబుడైన అహరోను కర్రనే చిగురించింది. చిగురించి ఏం చేసింది? అది చిగురించి పువ్వులు పూసి బాదం పండుగలదాయం. ఎంత విచిత్రం! ఒక కర్ర భూమిలో పెడితే అది పూసినప్పుడే పండు కూడా కాసింది. సో మోషే యెహోవా సన్నిధి ఆ కర్రలన్నిటినీ ఇశ్రాయేలందరి ఎదురికి తెగ వారు వాటిని చూసి ఒక్కొక్క ఎవరి కర్రను వారిని తీసుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను తిరగబడిన వారిని గురించి ఆనవాళ్ళుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరల శాసనములతో ఉంచుము. వారు చావకున్నట్టు నాకు వినబడకుండా వారి సనుగులు కేవలం అంచి మాన్సి వేసిన వాడవదువు. అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను, అలాగనే చేసెను. అయితే ఇశ్రాయేలు మోషేతో ఇట్లన్నది, ఇదిగో మా ప్రాణములు పోయినవి, నశించిపోతిమి, మేమందరము నశించిపోతిమి. యెహోవా మందిరమునకు సమీపించి ప్రతివాడు చచ్చును, మేము అందరం చావవలసి ఉన్నదా అని పలికిరి. ఇదేంది? దేవుని మందిరానికి వెళ్తే మరి బ్రతుకుతాం కదా, వీళ్ళేంది అట్లా సనుక్కుంటూ మాట్లాడుతూ ఉంటారు. మరి దేవునికి ఎంత విరోధంగా పాపం చేసి ఉండొచ్చు, ఎంత విరోధంగా వైరం కలిగి ఉండొచ్చు, సనుగులు కలిగి ఉంటారు. దేవుని పక్కన పెట్టి తన సొంత ఇష్టాలు నెరవేర్చుకునేవారుగా ఉండి ఉండొచ్చు. అందుకోసమే దేవుని మందిరానికి వెళ్ళటానికి ఇష్టపడాలి. కొన్ని సందర్భాలలో మనం కూడా దేవుని సన్నిధానాన్ని గడపకుండా మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటాం. అప్పుడు నష్టం జరుగుతుంది. నష్టం జరిగినాక అప్పుడు గుర్తుకొస్తుంది దేవుడు దేవుడు అని. నష్టం జరుగుతుంది. మంచిగా ఉన్నప్పుడు ఎవరికి దేవుడు గుర్తుకురాదు. ఏదైనా నష్టం జరిగినప్పుడు, ఇంట్లో ఏదైనా బాధ కలిగినప్పుడు అప్పుడే దేవుడు గుర్తుకొస్తుంది. ఇక్కడ కూడా వాళ్ళు నష్టం జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని చెప్పినా కూడా మోషే చెప్పినా వినిపించుకోలేదు. మరి వాళ్ళు చనిపోతాము,
అన్న డౌటు వారికి వచ్చి చనిపోతాం. మరి దుష్టుడి అపవాది వారిని కంగారు పట్టి దేవుని సన్నిధానంలో గడపకుండా చేసే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నది. ఈ లోకంలో దుష్టుడైన అపవాది ఎన్ని విధాల మనుషుల్ని అపవిత్రపరుస్తుందో ఈ లోకంలో మనం ఎన్నో చూస్తూ ఉంటాం. చూడలేని కార్యాలు, భయంకరమైన వింత కార్యాలు మనం టీవీలలో, న్యూస్లలో, వార్తలలో చూస్తూ ఉన్నాం. కానీ దుష్టుడు అపవాది వారిలో చేయలేని కార్యాలు చేసుకుంటూ మరి వస్తూ ఉంటారు. మనుషులు ఇంత భయంకరంగా ఉంటారా అంటే మనుషులు కాదు, వారిలో జరగబడి దుష్టుడు అపవాది మనుషులు చెడిపేసేదిగా ఉంది. అందుకే దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించాడు. ఈ నరుడు తన స్వరూపమందు సృష్టించిన నరుడిని దేవుని స్వరూపంలో జీవించమని చెప్పాడు. మనల్ని చూసినప్పుడు ఇతరులు మనలో దేవుని చూసిన వారుగా ఉండాలి. అది మనకున్న లక్షణాలు. దేవుని ఎరగని వారికి దుష్టుడు అపవాది హృదయాలు ఉంటూ ఉంటాయి. కొందరు మందలిస్తే మాట్లాడడం కూడా ఇష్టపడిన వారుగా ఉంటూ ఉంటారు. కొందరు బెరుసుగా మాట్లాడుతూ ఉంటారు. స్నేహితులు అయితే మంచిగా మాట్లాడుతూ ఉంటారు. స్నేహితులు కాకుంటే ఎవరైనా మందలిచ్చి మాట్లాడినప్పుడు బెరుసుగా మాట్లాడుతూ ఉంటారు. సో దేవుని స్వభావం కలిగిన వారు ఇతరులతో మంచి స్వభావం కలిగి మాట్లాడుతూ ఉంటారు, ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటారు. మరి అది గొప్ప విషయం. ఆయనకున్న కొన్ని లక్షణాలు మనకు ధరింపు చేస్తూ ఉంటాం. మన పాత జీవితం మారిపోతూ ఉంటాం. అప్పుడు అట్లా ఉండరా, వాళ్ళలో మార్పు వచ్చిందిరా అంటే దేవుడు దర్శించినప్పుడు మన జీవితం మారిపోతూ ఉంటాం. మరి అది గొప్ప విషయం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించగా ప్రార్థించుకో. పరిశుద్ధుడో విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. నీ వెళ్ళిన స్వరం మా కోసం వినిపించినందుకు వందనాలు ప్రభా. మరి మోషతో మరి మాట్లాడిన దేవుడు ముఖాముఖిగా మాతో కూడా మాట్లాడే దేవుడు ప్రభా. మరి మోషే ప్రజలకి నైనా వారి వంశములు చొప్పున కర్రలను తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారంలో వేయండి. ఎవరి కర్ర మరి చిగురిస్తుందో మరి వారికి మరి కుటుంబం మరి క్షేమంగా ఉంటుంది అని చెప్పబడుకుంటూ వస్తున్నది. దేవా, జ్ఞాపకం చేసుకుంటా ప్రజలు నైనా వినులేని వారిగా నీకు విరోధంగా ఉన్నవారు మనం మన దేవుని మందిరానికి వెళ్తే చచ్చిపోతామన్న ఆలోచన వారిలో పుట్టింది. తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. నీకు విరోధంగా ఈ లోకంలో జీవిస్తే నష్టమే జరుగుతుంది, కానీ లాభం జరగదు ప్రభా. నాయన పాపులైన మమ్మల్ని ప్రేమించిన దేవుడు ప్రభా, మా కోసం ప్రాణం పెట్టిన తండ్రివైనందుకు వందనాలు ప్రభా. నీవు దుష్టుడు అపవాది నైనా మరి నీ బిడ్డలుగా కాకుండా చేసే పరిస్థితి నైనా మరి ఎంతోమందిని నీ సన్నిధానాన్ని రాకుండా చేసే పరిస్థితి మేము చూస్తే ఉన్నాం. తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. నైనా అనేకులు సత్యమైన మార్గంలో నడుచుటకు నీ కృప దయచేయండి. నిజదేవుడైన యేసుక్రీస్తుని తెలుసుకునే కృపను దయచేయండి. దయగలనైనా ప్రార్థించుకుంటున్నాను నాయన. మరి తెలంగాణ, ఆంధ్ర మరి ఆకాశం తట్టు తేరి చూస్తుంది ప్రభా, వర్షములు పడతాయని. దేవా, ప్రజలపై నువ్వు కోపం చూపించకుండా నేను ప్రేమ కుమ్మరించి మాకు చక్కటి వర్షాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దయగలనైనా ప్రభుత్వాల కోసం కూడా ప్రార్థిస్తున్నాను. నాయన రేవంత్ రెడ్డి గారి పరిపాలన విషయంలో ప్రభా, ఎవరు ప్రజలకి న్యాయం చేస్తారో ప్రభా మాకు తెలియదు, కానీ తండ్రి పెట్టిన ప్రభా జ్ఞాపకం చేసుకోండి. నాయన ప్రతి ఒక్కరిని స్వాధీనంలో ఉంచుకొని ప్రజలు ఎవరి ద్వారా ఏ విధంగా మేలు పొందుతున్నారు ప్రభా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆయన అధికారం కావాలని కొట్లాడుకుంటారు, కానీ అధికారం వచ్చినప్పుడు ప్రజలకు మేలు చేస్తే వారు మరి ఎంతో గొప్ప పేరు పొందిన వారిగా ఉంటారు. దేవా, జ్ఞాపకం చేసుకోండి. అలాంటి జ్ఞానం వారికి ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. దగ్గరైనా నా కుటుంబం కోసం మరలా ప్రార్థించుకుంటున్నాను. నేను మనకి నాన్న జ్ఞాపకం చేసుకుని వారు చేసేది దీవించండి. అయ్యా, గ్రామంలో సమృద్ధిని నిర్మించండి. సులుగా చిక్కబట్టే శోధన నుండి సంపూర్ణంగా కాపాడండి. ముఖ్యంగా
మా కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. మా జీవితాలు సెటిల్ అవటకు మార్గం సరళపరచండి. తమని జాబ్ విషయంలో దేవా ఏ విధంగా తనని సెటిల్ చేస్తామని నీ ఉద్దేశం ఏమైందో ప్రభా మార్గం సరళపరచండి. రైల్వే మరి ఎన్టీపీసీకి మరలా అప్లై చేయటకు మార్గం సరళపరచండి. నైనా మార్గం చూపించండి. జాబ్ మరి తనకున్న క్వాలిఫికేషన్తో ఎందులో సెటిల్ చేసామో నిశ్చితం బయలుపరచండి. సహాయపడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. రైలని అద్భుతమైన కార్యం జరిగించి నీ నామని ఘనత తెచ్చుకోతండి. నీ ఇంటికి మేము ఈరోజు పరిశుద్ధులు నీ ఇంటికి వెళ్ళాలి. మమ్మల్ని మా హృదయాలను సిద్ధపరచండి. నీ సన్నిధి ఆనందం పొందుటకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు కొందనాలు. నాయన నీ దాసుడు సేవ పరిచయ వదిల చేయండి. తన ద్వారా జరిగించుకున్న పరిచయ నీరు కట్టి ఫలింపు చేయండి ప్రభా. మందిర అక్కర విసులలో కొత్తల అనేకులు నీ సన్నిధానం నడిపించే విధంగా ఆత్మలు పురుకల్పి నీ ఇంటికి నడిచే విధంగా ఉండటకు సహాయపడండి. మందిర సరిహద్దులు విస్తరింపబడటకు కృప దయచేయండి ప్రభా. మరి మందిరం ఎంతో ఖాళీగా ఉంటుంది ప్రభా. ఆత్మల చేత కట్టబడిన సంఘంగా ఉండటకు కృప దయచేయండి. నీ సెలవు సన్నిధి లేఖలు గుర్తిరిగి సన్నిధానానికి వచ్చటకు కృప దయచేయండి ప్రభా. వందనాలు చెల్లించుకుంటూ మందిర అక్కరలు నీ విషయంలో తీర్చండి ప్రభా. ఇలా సంఘంలో ఉన్న విశ్వాసులను వరుపుకున్న సమస్యలు వరకున్న అక్కరలన్నీ నీ విషయంలో తీర్చండి. దయగలైనా ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్తుతిస్తూ నేను నా కుటుంబాన్ని మరలా నీ పాదాల సన్నిధిలో వినిపించుకుంటా. నా భవిష్యత్తు విషయంలో నా తమ్ముని విషయంలో మార్గం సరళపరచండి. శత్రు సాతాను తలను చితుకు తొక్కండి. ఇంటి ద్వారా వచ్చే మహిమను దృష్టిలో దొంగిలించి కంచివేయండి. నిశ్చితమే మాయలు జరిగించి జాబ్లో ఎన్నికవుటకు నేర్పరచుకోండి. మ్యారేజ్ విషయంలో కూడా మార్గం సరళపరచండి. నీ అద్భుతమైన కార్యం జరిగించండి దేవా. అయా తోడుగా ఉండండి. సహాయపడని ప్రార్థిస్తూ ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్తుతిస్తూ చెల్లి కుటుంబాన్ని కూడా రక్షించి కాపాడండి. వారికి ఉన్న అక్కరలు తీర్చండి అయ్యా. ముఖ్యంగా వారి జీతాలు పడే కృపను దయచేయండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం తీర్చండి ప్రభా. బిడ్డల్ని చిన్నోడు పెద్దోడు కృపలో బతిపరచుకోండి. పెద్దోడు స్కూల్కి వెళ్తుండగా నీ విద్య బోధుల్లో ప్రియబిడ్డ వర్ధులు ఎక్కువ మారడుగా బిడ్డని దీవించండి, ఆశించండి. అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి. చిన్నోడు జ్ఞాపకం తీసుకో ప్రభా. కుటుంబాన్ని స్వస్థలకు అప్పచెప్తున్నాను. సంపూర్ణంగా రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. దయగలనైనా ఇంకా ప్రార్థిస్తున్నాను. నా రక్షణలో అమ్మ వాళ్ళకి చెల్లెలకి అన్నదమ్ములకి సంపూర్ణంగా రక్షించి కాపాడండి దేవా. వారికి ఉన్న అక్కరలు తీర్చండి దైవానికి అందరూ. నా కుటుంబాన్ని స్వస్థలకు అప్పచెప్పినాను. నా వాళ్ళకి సొమ్ములు కూడా రక్షించి కాపాడండి తండ్రి. తన గ్రామాన్ని కూడా రక్షించండి ప్రభా. నాయన నా సబ్స్క్రైబర్ని దీవించండి, రక్షించండి. నన్ను వింటున్న నా యూట్యూబ్ ఛానల్లో దేవా కృపలో బతిపరుచుకొని నేను మోడిటేషన్ వరకు వెళ్ళటకు నన్ను దీవించండి. ఇలా నన్ను నా ఫ్రెండ్స్ని నాకంటూ పరిచయమైన అందరినీ నీ కృపగల హస్తములకు అప్పచెప్పుకుంటూ ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్థుతిస్తూ తగ్గించుకుంటూ నీ నామం నిశ్చించుకుంటూ యేసు దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనమగునుగాక. ఆమేన్.